ఈ సెషన్లో ఐఎస్ 456-2000 కోడల్ ప్రొవిజన్ నుంచి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాను. ఐఎస్ 456-2000 కోడ్ బుక్లో ఎలాంటి డీటెయిల్స్ అనేది ఇవ్వబడ్డాయి డిజైన్కి సంబంధించి, అండ్ మాన్యువల్ డిజైన్స్ ఆఫ్ బీమ్స్ కావచ్చు, కాలమ్స్ కావచ్చు, ఎవ్రీ బిల్డింగ్ ఎలిమెంట్ కావచ్చు, ఆ ఐఎస్ 456-2000 కోడ్ బుక్ని యూజ్ చేసుకొని ఎలా ప్రొసీడ్ అయ్యారు, వాటిలో తీసుకున్న అజంప్షన్స్, డిజైన్ కాన్సెప్ట్స్ అండ్ ఎంటైర్ డిజైన్ ప్రొసీజర్స్ అనేవి ఐఎస్ 456-2000 కోడ్ బుక్ లో ఎలా ఇచ్చారనేది ఈ సెషన్ లో స్టార్ట్ చేయబోతున్నాను. Let's proceed to IS 456-2000 Codal Provision. IS 456-2000 కోడల్ ప్రొవిజన్. సో ఈ కోడల్ ప్రొవిజన్లో ఏ కాన్సెప్ట్స్ అండ్ ఎలాంటి టర్మినాలజీస్ అనేవి అండ్ ఏ డిజైన్ ప్రొసీజర్స్ అనేవి ఏ పేజ్ నెంబర్లో ఇచ్చినారు అనేది క్లియర్ కట్గా కంటెంట్స్లో ఇచ్చినారు. సో ఫస్ట్ వన్ స్కోప్, రెఫరెన్స్, టర్మినాలజీ, సింబల్స్ అని ఇచ్చినారు. దీని తర్వాత మెటీరియల్స్, వర్క్మెన్షిప్, ఇవన్నీ కూడా ఏ పేజ్ నెంబర్లో అనేది క్లియర్గా ఇచ్చినారు. సో నెక్స్ట్ వన్ అలాగే డిజైన్ కన్సిడరేషన్స్. జనరల్గా డిజైన్ కన్సిడరేషన్స్ అంటే బీమ్స్, స్లాబ్స్ అండ్ స్ట్రక్చర్స్ యొక్క డిజైన్ కన్సిడరేషన్స్ అవన్నీ కూడా ఏ పేజ్ నెంబర్లో ఇచ్చినారు. అలాగే కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్పెషల్ డిజైన్ కన్సిడరేషన్స్ లైక్ కాంక్రీట్ కార్బెల్స్, డీప్ బీమ్స్, రిబ్డ్ హాలో బ్లాక్స్, ఇలాంటివన్నీ ఏ కంటెంట్లో ఇచ్చినారు అనేది క్లియర్గా ఇచ్చినారు. అలాగే ఫ్లాట్ స్లాబ్స్ కావచ్చు, రెయిన్ఫోర్స్డ్ వాల్స్ కావచ్చు, ఫుటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇచ్చినారు. నెక్స్ట్ వన్ స్ట్రక్చరల్ డిజైన్. ఈ లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ డిజైన్లో స్ట్రక్చరల్ డిజైన్కి సంబంధించి ఎలాంటి కాన్సెప్ట్స్ అనేవి ప్రొసీడ్ అయ్యారు అనేది ఆ క్లాజ్ నెంబర్స్ ఏ పేజ్ నెంబర్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, చూడొచ్చు. లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అండ్ లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ, ఇవన్నీ ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్కి వస్తే ఫ్లెక్చర్, కంప్రెషన్, షియర్, టార్షన్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాము. సో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ నెక్స్ట్ వీడియోస్లో ప్రొసీడ్ అవుతుంది. సో అలాగే స్ట్రక్చరల్ డిజైన్ యూజింగ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లిమిట్ స్టేటే కాదు వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి సంబంధించి కూడా బ్రీఫ్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కూడా ఈ ఐఎస్ 456-2000 కోడల్ ప్రొవిజన్లో కూడా ఇచ్చున్నారు. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఆఫ్ డిజైన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు. నెక్స్ట్ వన్ లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ డిజైన్కి సంబంధించి అడిషనల్ కాంపోనెంట్స్ లైక్ 2-వే స్లాబ్స్ కావచ్చు, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీకి సంబంధించింది, లేదంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫర్ రెక్టాంగులర్ ఆర్ టీ సెక్షన్కి సంబంధించిన ఫార్ములాస్, ఇవన్నీ కూడా ఏ పేజ్ నెంబర్లో అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకి కంటెంట్స్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చున్నారు. సో సెక్షన్ నెంబర్ 2 మెటీరియల్స్, వర్క్మెన్షిప్, ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్. సో దీంట్లో మెటీరియల్స్ అంటే కాంక్రీట్లో యూజ్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి కూడా బ్రీఫ్ ఇంట్రడక్షన్ పార్ట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ అనేవి ఇచ్చినారు. లైక్ సిమెంట్లో ఏ గ్రేడ్స్ ఉన్నాయి, మినరల్ అడ్మిక్చర్స్ ఏవే ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అగ్రిగేట్స్, ఎలాంటి అగ్రిగేట్స్ అనేవి వాడతారు, ఫైన్ అగ్రిగేట్స్ కావచ్చు, కోర్స్ అగ్రిగేట్స్ కావచ్చు. అలాగే వాటర్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి మేజర్ థింగ్స్ అనేవి కన్సిడర్ చేయాలి అండ్ వాటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఎంతవరకు దానికి సొల్యూషన్స్ అనేవి తీసుకురావచ్చు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి యాజ్ పర్ వాటర్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ఒక టేబులర్ కాలం కూడా అవైలబిలిటీలో ఉంది. అలాగే అడ్మిక్చర్స్, ఎలాంటి అడ్మిక్చర్స్ వాడతారు, ఆ అడ్మిక్చర్స్ని మ్యాక్సిమం ఎలాంటి కాంపోనెంట్స్ అదర్వైజ్ ఎంత కంటెంట్లో అనేది యూజ్ చేసుకోవాలనేది ఇచ్చున్నారు. అలాగే బేస్డ్ అపాన్ రెయిన్ఫోర్స్మెంట్ క్యారెక్టరిస్టిక్స్, రెయిన్ఫోర్స్మెంట్ డిఫరెన్సియేషన్ అంటే వాటి క్లాసిఫికేషన్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మైల్డ్ స్టీల్ అండ్ హై స్ట్రెంత్ డిఫార్మబుల్ బార్స్ బిలాంగ్స్ టు IS 1786 మాత్రమే మనం యూజ్ చేస్తాము. అలాగే కాంక్రీట్ గ్రేడ్స్, కాంక్రీట్లో ఎలాంటి గ్రేడ్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా క్లియర్గా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాంక్రీట్ గ్రేడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి, అవి జనరల్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ గ్రేడ్స్ అన్నీ కూడా ఒక సపరేట్ టేబులర్ కాలంలో అనేవి ఇచ్చున్నారు. ఆ టేబులర్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్కి వెళ్తే టేబులర్ కంటెంట్ ఫార్మేషన్లో క్లియర్గా మనకి ఇక్కడ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి
అండ్ గ్రేడ్స్ అనేవి ఎలాంటి గ్రేడ్స్ ఉన్నాయి, ఆర్డినరీ కాంక్రీటా, స్టాండర్డ్ కాంక్రీటా, హై స్ట్రెంత్ కాంక్రీటా, ఆ గ్రేడ్ని బేస్ చేసుకుని ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది. అలాగే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ కాంక్రీట్, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈసీ ఈక్వల్ టు 5000 రూట్ ఎఫ్సీకే. ఎఫ్సీకే వాల్యూ ఇస్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. అంటే M20 తీసుకుంటే 20 ఈజ్ ద ఎఫ్సీకే. నెక్స్ట్ వన్, టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఆర్ ఫ్లెక్చరల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, FCR ఈక్వల్ టు 0.7 రూట్ ఎఫ్సీకే న్యూటన్ పర్ mm స్క్వేర్. అలాగే ఎలాస్టిక్ డిఫార్మేషన్స్, అలాగే థర్మల్ ఎక్స్పాన్షన్స్ బేస్డ్ అపాన్ ద కాంక్రీట్ అగ్రిగేట్స్, క్వార్ట్జ్ కావచ్చు, లేదంటే శాండ్ స్టోన్ కావచ్చు, బసాల్ట్, లైమ్ స్టోన్, గ్రానైట్. మనం యూస్ చేస్తున్న కాంక్రీట్ అగ్రిగేట్స్ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి మ్యాక్సిమం థర్మల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ అనేవి ఎంతవరకు వేరియేట్ అవుతాయి అనేది కూడా మనకి సపరేట్గా టేబులర్ కాలంలో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వర్కబిలిటీ. వర్కబిలిటీ అనేది దట్ ఈస్ ద వర్కబిలిటీ కాంక్రీట్లో బేసిక్ వేరియేషన్స్ అనేవి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వర్కబిలిటీని బేస్ చేసుకొని. వర్కబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఆల్రెడీ కాంక్రీట్ టెక్నాలజీలో డిస్కస్ చేశాను. సో ఈ వర్కబిలిటీకి సంబంధించిన పారామీటర్స్ కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఇచ్చినారు. అలాగే డ్యూరబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఆల్రెడీ కాంక్రీట్ టెక్నాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ కాంక్రీట్ టెక్నాలజీలో డ్యూరబిలిటీ కాన్సెప్ట్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కాంక్రీట్ యొక్క కంప్లీట్ ప్రాపర్టీస్ లైక్ వర్కబిలిటీ, డ్యూరబిలిటీ, కంప్రెసివ్ స్ట్రెంత్, ఫ్లెక్చరల్ స్ట్రెంత్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ ఫర్ హార్డ్ అండ్ కాంక్రీట్ కావచ్చు, ఫ్రెష్ కాంక్రీట్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించింది ఆల్రెడీ కాంక్రీట్ టెక్నాలజీలో చెప్పున్నాను. అలాగే మిక్స్ డిజైన్కి సంబంధించిన కొన్ని టేబులర్ ఫామ్స్ కూడా ఈ IS 456 కోడల్ ప్రొవిజన్ నుంచి కన్సిడర్ చేస్తారు. జస్ట్ లైక్ టేబుల్ నెంబర్ 4, 5, 6 అండ్ లైక్ దట్. టేబుల్ నెంబర్ 5 దట్ ఈస్ ద మినిమమ్ కంటెంట్ ఆఫ్ సిమెంట్ అండ్ మ్యాక్సిమం వాటర్ సిమెంట్ రేషియోస్. ఇవి టేబుల్ నెంబర్ 5 నుంచి కన్సిడర్ చేస్తారు. ఈ టేబుల్ నెంబర్ 5ని యూజ్ చేసుకొని బేసిక్గా మిక్స్ డిజైన్ ఆఫ్ కాంక్రీట్స్ కూడా ప్రొసీడ్ అవుతూ ఉంటాము. అలాగే టేబుల్ నెంబర్ 6 అడ్జస్ట్మెంట్ టు మినిమం సిమెంట్ కాంక్రీట్ ఫర్ అగ్రిగేట్స్ అదర్ దాన్ 20 mm అగ్రిగేట్స్. అండ్ టేబుల్ నెంబర్ 7 లిమిట్స్ ఆఫ్ క్లోరైడ్ కంటెంట్ ఆఫ్ కాంక్రీట్. సో ఈ టేబుల్ నెంబర్స్ని బేస్ చేసుకొని కూడా మిక్స్ డిజైన్స్ అనేవి ప్రొసీడ్ అవుతూ ఉంటాము. కాంక్రీట్ మిక్స్ ప్రపోర్షన్. కాంక్రీట్కి బేసిక్గా మిక్స్ డిజైన్ చేయాలి అంటే కొన్ని పారామీటర్స్ అనేవి తెలిస్తేనే క్లియర్గా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. అవి టైప్ ఆఫ్ మిక్స్, అంటే అది నామినల్ మిక్సా, డిజైన్ మిక్సా, గ్రేడ్ డెసిగ్నేషన్ అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M30, M25, టైప్ ఆఫ్ సిమెంట్ అండ్ మ్యాక్సిమమ్ నామినల్ సైజ్ ఆఫ్ అగ్రిగేట్ అండ్ మినిమం సిమెంట్ కంటెంట్ అండ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తాము. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ బేస్డ్ అపాన్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ స్టాండర్డ్ డీవియేషన్స్ అనేవి ఎంత వేరియేట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా ఇక్కడ మనకు టేబులర్ కాలంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ టేబుల్ నెంబర్ 8. నెక్స్ట్ వన్ టేబుల్ నెంబర్ 9 దట్ ఈస్ ద ప్రపోర్షన్స్ ఆఫ్ నామినల్ మిక్స్ కాంక్రీట్. సో నామినల్ మిక్స్ కాంక్రీట్లో ప్రపోర్షన్స్ అనేవి జనరల్గా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ M5, M7.5, M10, M15 అండ్ M20 గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్కి నామినల్ మిక్స్ ప్రపోర్షన్స్ అనేవి ఎలా కన్సిడర్ చేయాలనేది టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాచింగ్ అండ్ టేబుల్ నెంబర్ 10లో సర్ఫేస్ వాటర్ క్యారీడ్ బై ది అగ్రిగేట్స్ అంటే మ్యాక్సిమం అలవబుల్ సర్ఫేస్ వాటర్ అనేది ఎంతవరకు అలవబుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మిక్సింగ్ ఎలా చేస్తారు అండ్ ఫామ్ వర్క్ అనేది ఎలా ప్రొసీడ్ అవుతుంది కన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొసీడ్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్, ప్లేసింగ్, కాంపాక్టింగ్, క్యూరింగ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ వర్కబిలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తారు, ప్లేసింగ్ ఎలా చేస్తారు, కాంపాక్షన్ ఎలా చేస్తారు, క్యూరింగ్లో క్లాసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ కాంక్రీట్ టెక్నాలజీలో డిస్కస్ చేయడం జరిగింది. సో అగైన్ బ్రీఫ్ కంటెంట్ అనేది ఈ IS 456 2000లో కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ కాంపాక్షన్, క్యూరింగ్, ట్రాన్స్పోర్టేషన్, ప్లేసింగ్ ఆఫ్ కాంక్రీట్ ఇవన్నీ కూడా. సో ఇవి కంప్లీట్లీ మనకి కాంక్రీట్ టెక్నాలజీలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే శాంప్లింగ్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ డిజైన్ కాంక్రీట్ మిక్సెస్, డిజైన్ చేసిన తర్వాత కాంక్రీట్ మీద ఎలాంటి టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారనేది కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది కాంక్రీట్ టెక్నాలజీలో. ఇన్స్పెక్షన్స్, టెస్టింగ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం.
క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కంప్లైన్స్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వన్ సెక్షన్ నెంబర్ 3 జనరల్ డిజైన్ కన్సిడరేషన్స్. డిజైన్కి ప్రొసీడ్ అయ్యే ముందు ఎలాంటి కన్సిడరేషన్స్ అనేవి ఫస్ట్ అనలైటికల్గా ఒక స్ట్రక్చర్ మీదకి ఎలాంటి కాంపోనెంట్స్ అనేవి వస్తుంటాయి ఆర్ ఎలాంటి లోడ్స్ అనేవి వస్తుంటాయి, వాటికి కన్సిడరేషన్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ కన్సిడరేషన్స్. ఫస్ట్ వన్ మెథడ్ ఆఫ్ డిజైన్స్. మనకు బేసిక్గా లిమిట్ స్టేట్ మెథడ్ ఉంది. ఆ లిమిట్ స్టేట్ మెథడ్లో అగైన్ క్లాసిఫికేషన్స్ అనేవి చూసాము. లోడ్స్ అండ్ ఫోర్సెస్ ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో డెడ్ లోడ్స్ గురించి డిస్కస్ చేసాం. IS 875 పార్ట్ 1 నుంచి తీసుకుంటామని. అలాగే యూనిట్ వెయిట్ కన్సిడరేషన్కి వస్తే ప్లెయిన్ కాంక్రీట్కి 24 kN/m3, రీన్ఫోర్స్డ్ కాంక్రీట్కి వస్తే 25 kN/m3. ఇంపోజల్ లోడ్స్, విండ్ లోడ్స్, స్నో లోడ్స్, ఎర్త్క్వేక్ లోడ్స్, ష్రింకేజ్, క్రీప్, టెంపరేచర్ ఎఫెక్ట్స్, వీటన్నింటికి ఏ కోడల్ ప్రొవిజన్ అనేది అవైలబిలిటీలో ఉంది, ఆ కోడ్ బుక్ నంబర్స్ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ అదర్ దాన్ రిమైనింగ్ ఫోర్సెస్. ఇంతకుముందు చెప్పుకున్న ఫోర్సెస్ కాకుండా ఇంకేమైనా ఫోర్సెస్ వస్తే దానికి సంబంధించి వాటి ఎఫెక్ట్స్కి సంబంధించి ఏ కోడ్ అనేది రెఫర్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్ట్రక్చర్స్ స్లైడ్ అయ్యేటప్పుడు ఎలాంటి కన్సిడరేషన్స్ అనేది తీసుకోవాలనేది కూడా ఇక్కడ ఇచ్చున్నారు. దట్ ఈస్ అబౌట్ స్టెబిలిటీ ఆర్ ఓవర్ టర్నింగ్. జనరల్గా ఇవి రిటైనింగ్ వాల్స్, డ్యామ్స్, వాటి యొక్క డిజైన్ కన్సిడరేషన్స్లో చూడొచ్చు. బీమ్స్ యొక్క సెక్షన్కి వెళ్తే మనకు జనరల్గా రెక్టాంగులర్ అండ్ టీ సెక్షన్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అంటే బీము స్లాబ్ యొక్క కాంబినేషన్ మనకి టీ షేప్లో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎండ్ పోర్షన్కి వచ్చేసరికి ఎల్ షేప్లో అవైలబిలిటీలో ఉంటుంది. స్లాబ్స్ అలాగే కాలమ్స్, వీటి యొక్క క్రాస్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, ఆ క్రాస్ సెక్షన్స్ అనేవి ఎక్స్పోజ్డ్ కండిషన్లో ఉంటే ఎలా ఉంటుంది, పార్షియల్లీ ఎక్స్పోజ్డ్ కండిషన్లో ఎలా ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి కొన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎఫెక్టివ్ స్పాన్ క్యాలిక్యులేషన్. బేసిక్గా ఏదైనా హారిజంటల్ మెంబర్ కావచ్చు, వర్టికల్ మెంబర్ కావచ్చు, ఒక బిల్డింగ్ కాంపోనెంట్ అయినా డిజైన్ చేస్తే ఎంత స్పాన్ అనేది కన్సిడర్ చేయాలనేది, దట్ ఈస్ ద ఎఫెక్టివ్ స్పాన్. టోటల్ స్పాన్ అనేది మ్యాక్సిమం కన్సిడరేషన్స్లో తీసుకోరు. ఎంతవరకు దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది, ఆ ఎఫెక్ట్ వల్ల ఎంత డ్యామేజ్, ఎంతవరకు లోడ్ రెసిస్టెన్స్ కెపాసిటీ వరకు ఉంటుంది అనేది, దట్ ఈస్ ఎఫెక్టివ్ స్పాన్. ఎఫెక్టివ్ స్పాన్ క్యాలిక్యులేషన్ అనేది అన్ని కాంపోనెంట్స్ కూడా ఒకేలా ఉండదు. సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ ఉంటాయి, కంటిన్యూస్ బీమ్స్ ఉంటాయి, అదర్వైజ్ క్యాంటిలివర్ సపోర్ట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్స్ అనేవి ఉంటాయి. ప్రతి సపోర్ట్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దాని లెంత్ అనేది కూడా వేరియేట్ అవుతూ ఉంటుంది. ఆ లెంత్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఈ క్లాస్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏదో కంటిన్యూస్ కావచ్చు, ఫిక్స్డ్ కావచ్చు, క్యాంటిలివర్ కావచ్చు, ఫ్రేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కావచ్చు, వీటన్నింటికి ఎఫెక్టివ్ స్పాన్ క్యాలిక్యులేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే నెక్స్ట్ దాంట్లో స్టీల్ కావచ్చు, ఏదైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాల్సి ఉంటే వాటన్నింటిని కూడా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రక్చరల్ ఫ్రేమ్స్లో బేసిక్గా ఎలా వేరియేట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాము. అలాగే స్టిఫ్నెస్ కన్సిడరేషన్స్, రిలేటివ్ స్టిఫ్నెస్, గ్రాస్ సెక్షన్ ఎలా కన్సిడర్ చేస్తారు, ట్రాన్స్ఫార్మ్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, క్రాక్డ్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, వీటన్నింటినీ కూడా క్లాస్ నెంబర్ 22.3లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ మూమెంట్ అండ్ షియర్ కోఎఫిషియెంట్స్ ఫర్ కంటిన్యూస్ బీమ్స్. సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ కాకుండా కంటిన్యూస్ బీమ్స్కి మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్, లేదంటే మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, అదర్వైజ్ క్యానిస్ మెథడ్, ఇంకేదైనా డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. బట్ అక్కడ అంత లెంత్ అయిపోతుంది కాబట్టి జనరల్గా కోఎఫిషియెంట్స్ అనేవి యూస్ చేసుకొని బెండింగ్ మూమెంట్స్, షియర్ ఫోర్సెస్ అనేవి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ టేబులర్ ఫార్మ్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ఫర్ స్లాబ్స్ ఆర్ సంథింగ్, బీమ్స్కి ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంతకుముందు ఎఫెక్టివ్ లెంత్ అనేది చూసాం, ఎఫెక్టివ్ డెప్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే టీ బీమ్స్, ఎల్ బీమ్స్, ఫ్లాంజ్డ్ బీమ్స్, వీటన్నింటికి ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్లో టీ బీమ్స్ ఎలా ఉంటాయి, ఎల్ బీమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక టిపికల్ డయాగ్రమ్స్ అనేవి ఇచ్చారు. ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఎఫెక్టివ్ డెప్త్ ఆర్ ఎఫెక్టివ్ స్పాన్ అనేది కూడా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్, ఎఫెక్టివ్ స్పాన్ టు
ఎఫెక్టివ్ డెప్త్ రేషియోస్ని బేస్ చేసుకొని కూడా డిఫ్లెక్షన్స్ అనేవి మ్యాక్సిమం ఎంతవరకు పర్మిసిబుల్ అనేది, దట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అని క్లాస్ నెంబర్లో క్లియర్గా ఇచ్చిన 23.2 కంట్రోల్ ఆఫ్ డిఫ్లెక్షన్స్. సో మ్యాక్సిమం ఎఫెక్టివ్ స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో అనేది ఎంతవరకు అలౌబుల్ ఉంటే స్ట్రక్చర్ అనేది సేఫ్గా ఉంటుందనేది కూడా ఈ క్లాస్ నెంబర్ని బేస్ చేసుకొని అనలైజ్ చేయొచ్చు ఫర్ క్యాంటిలివర్, ఫర్ సింప్లీ సపోర్టెడ్ అండ్ కంటిన్యూస్ బీమ్స్. అలాగే మోడిఫికేషన్ ఫ్యాక్టర్ రీఇన్ఫోర్స్మెంట్ అనాలిసిస్కి వెళ్తే మోడిఫికేషన్ ఫ్యాక్టర్స్ ఫర్ స్లాబ్స్కి మోడిఫికేషన్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఈ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది స్లాబ్స్ డిజైన్లోకి వెళ్ళినప్పుడు, అదర్వైజ్ బీమ్స్ డిజైన్లోకి వెళ్ళినప్పుడు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది అబ్జర్వ్ చేద్దాం. అలాగే పర్సంటేజ్ ఆఫ్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ టు మోడిఫికేషన్ ఫ్యాక్టర్ అండ్ రేషియో ఆఫ్ వెబ్ విడ్త్ టు మోడిఫికేషన్ ఫ్యాక్టర్స్, స్లెండర్నెస్ లిమిట్స్ ఫర్ బీమ్స్, సాలిడ్ స్లాబ్స్కి వస్తే వాటికి ఎఫెక్టివ్ స్పాన్ టు డెప్త్ రేషియోస్ అనేవి ఎలా వేరియేట్ అవుతాయి, స్లాబ్స్లో ఎలాంటి క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, 1-వే స్లాబ్స్ అంటే ఏంటి, 2-వే స్లాబ్స్ అంటే ఏంటి, స్లాబ్స్ స్పానింగ్ ఆన్ 2 డైరెక్షన్స్ ఉంటే దాని 2-వే స్లాబ్ అనేది జనరల్గా కన్సిడర్ చేసుకుంటాము. ఆ 2-వే స్లాబ్స్ డిజైన్స్ అనేవి ఆర్ మూమెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ క్లాస్ నెంబర్లో ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ అబౌట్ స్లాబ్ స్పానింగ్ ఇన్ 2 డైరెక్షన్స్ ఆల్రెడీ చెప్పినది, దట్ ఈస్ అనెక్సర్ డీలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే కంప్రెషన్ మెంబర్స్. బిఫోర్ దట్ ఇక్కడ ఈ పేజ్ నెంబర్లో మనకు ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ స్లాబ్ తీసుకుంటే ఇలాగ 45 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ తోటి లైన్స్ అనేవి డ్రా చేసిన తర్వాత రెక్టాంగులర్ సెక్షన్లో 2 ట్రెపిజాయిడల్ 2 ట్రయాంగులర్ పోర్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాని యొక్క కరస్పాండింగ్ దాన్ని ఆనుకోనున్న స్లాబ్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి టచ్ అయి ఉన్న బీమ్ మీదకి ఆ కంప్లీట్ ఏరియా లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఆ బీమ్ మీదకి మ్యాక్సిమం స్లాబ్ నుంచి ఎంత లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో ఇచ్చారు. అలాగే కంప్రెషన్ మెంబర్స్, కాలమ్స్లో షార్ట్ కాలమ్స్ అంటే ఏంటి, లాంగ్ ఆర్ స్లెండర్ కాలమ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా వేరియేట్ చేస్తాము, ఏ రేషియోస్ని బేస్ చేసుకొని అది వేరియేట్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మినిమం ఎసెంట్రిసిటీ అనేది ఎంతవరకు అలౌబుల్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఒక ఫార్ములా బేస్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇచ్చినాడు. అండ్ స్పెషల్ రిక్వైర్మెంట్స్, రెయిన్ఫోర్స్మెంట్స్ నార్మల్గా మనం డిజైన్ చేస్తున్న దానికంటే కొంత అడిషనల్గా రెయిన్ఫోర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఉంది. అడిషనల్ రెయిన్ఫోర్స్మెంట్స్కి వస్తే డెవలప్మెంట్ లెంత్ కావచ్చు, బాండ్ కావచ్చు, యాంకరేజ్ కావచ్చు, డెవలప్మెంట్ లెంత్ అని ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా క్లాస్ నెంబర్ 26లో ఇవ్వడం జరిగింది. 26.2 క్లాస్లో డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్, దట్ ఈస్ LD = π × σs/4 τBD. ఆ σs τBD వాల్యూస్ అనేవి ఎక్కడ రిప్రజెంట్ చేస్తారనేది కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్స్ అంటే ప్రొవైడ్ చేస్తున్న రీఇన్ఫోర్స్మెంట్స్ కంటే ఆ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఒక యూనిఫామ్గా ఒక సింగిల్ కాంపోనెంట్గా యాక్ట్ అవ్వాలి అంటే అడిషనల్గా ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద ల్యాప్ లెంత్ కావచ్చు, డెవలప్మెంట్ లెంత్ కావచ్చు. అంటే 2 డిఫరెంట్ స్టీల్స్ అనేవి ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ స్టీల్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత అవి యూనిఫామ్గా యాక్ట్ అవ్వాలి అంటే ఎంత మినిమం లెంత్ అనేది కవరేజ్ అనేది ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్స్లో ఈ కోడల్ ప్రొవిజన్లో ఈ పేజ్ నెంబర్స్లో ఇచ్చారు. అలాగే నామినల్ కవర్, మినిమం కాంక్రీట్ కవర్ అనేది స్టీల్కి ఎంత ప్రొవైడ్ చేయాలి. అలాగే ఫైర్ రెసిస్టెన్స్కి వస్తే ఫైర్ రెసిస్టెన్స్ కోసం మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బేస్ చేసుకొని ఆర్ సివియర్ కండిషనా వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రెయిన్ఫోర్స్మెంట్ పర్సంటేజెస్, మినిమం పర్సంటేజ్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ఫర్ బీమ్స్ ఎంత యూజ్ చేయాలి, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ బీమ్స్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఎంత యూజ్ చేయాలి, కంప్రెషన్ పోర్షన్లో ఎంత యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఈ పర్సంటేజెస్ అనేవి జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మినిమం పర్సంటేజెస్, అలాగే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ పర్సంటేజెస్,
స్లాబ్స్లో ఎంత పర్సంటేజ్ అనేది యూజ్ చేస్తారు, కాలమ్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ రీన్ఫోర్స్మెంట్ అనేది యూజ్ చేస్తారు, దాని యొక్క డయామీటర్ కండిషన్స్ ఏంటి, పిచ్ కండిషన్స్ ఏంటి, వాటి మధ్య స్పేసింగ్స్ ఏంటి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రీన్ఫోర్స్మెంట్కి మధ్య సెంటర్ టు సెంటర్ స్పేసింగా లేదంటే పిచ్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా రీన్ఫోర్స్మెంట్ డీటెయిలింగ్స్లో ఇవ్వడం జరిగింది. ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేవి ఏమైనా ఉంటాయా, ఉంటే ఎంత ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా సెక్షన్ 3లో ఉంటాయి. సెక్షన్ 4 స్పెషల్ డిజైన్ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ కాకుండా ఇంకేమైనా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయి, దట్ ఈస్ ఫర్ సాలిడ్ స్లాబ్స్ కావచ్చు, రిబ్బుడ్ స్లాబ్స్ కావచ్చు, డీప్ బీమ్స్ కావచ్చు, ఫుట్టింగ్స్, అలాగే స్టెయిర్ కేసెస్, ఫ్లాట్ స్లాబ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. వాటికి డిజైన్ ప్రొసీజర్ అనేది ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వాటి కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా సెక్షన్ నెంబర్ 4లో అవైలబిలిటీలో ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ సెక్షన్ నెంబర్ 4, reinforced walls, footings, as well as staircases. ఇవన్నీ కూడా ఈ సెక్షన్ నెంబర్ 4లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ సెక్షన్ నెంబర్ 5 స్ట్రక్చరల్ డిజైన్ యూజింగ్ లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ డిజైన్. ఈ లిమిట్ స్టేట్ మెథడ్లో ఎన్ని లిమిట్ స్టేట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ లిమిట్ స్టేట్ అనేది ఎన్ని క్లాసిఫికేషన్స్గా డివైడ్ అయింది, వాటి అజంప్షన్స్ ఏంటి, అండ్ డిజైన్ వాల్యూస్ మెటీరియల్స్కి అయితే ఎలా ఉంటుంది, లోడ్స్కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చున్నారు. అండ్ అనాలిసిస్ పార్ట్కి వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్కి లైక్ బీమ్ కావచ్చు, స్లాబ్ కావచ్చు, ఆర్ ఫ్లెక్చరల్ మెంబర్ కావచ్చు, కంప్రెషన్ మెంబర్ కావచ్చు, వీటికి అజంప్షన్స్ ఎలా ఉంటాయి, లోడ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, ఓన్లీ డెడ్ లోడ్ లైవ్ లోడ్ వస్తే ఉంటుందా, లేదంటే డిఫరెంట్ కాంబినేషన్ లోడ్స్ ఉంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీస్ ఎలా తీసుకుంటారు, అలాగే ఫ్లెక్చరల్ మెంబర్లకు వస్తే స్ట్రెస్ బ్లాక్ పారామీటర్, ఆ స్ట్రెస్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, ఆ స్ట్రెస్ డయాగ్రామ్ నుంచి ఫార్ములాస్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, అజంప్షన్స్ ఏంటి, స్ట్రెస్ స్ట్రెయిన్ diagrams for steel, and similarly limit state of collapse for compression members. అగైన్ ఈ కంప్రెషన్ మెంబర్స్కి వెళ్తే ఏ అజంప్షన్స్ అనేవి తీసుకున్నారు, ఆ అజంప్షన్స్ని బేస్ చేసుకొని కంప్రెషన్ మెంబర్ని డిజైన్ చేసేటప్పుడు ఎలాంటి ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తారు, ఈ కంప్రెషన్ మెంబర్స్లో ఎలాంటి క్లాసిఫికేషన్ అనేది ఉంది, జస్ట్ లైక్ షార్ట్ కాలమ్స్ కావచ్చు, లాంగ్ కాలమ్స్ కావచ్చు. అండ్ లాంగ్ కాలమ్స్ ఆర్ స్లెండర్ కాలమ్స్లో అగైన్ అది ఎలాంటి డిఫ్లెక్షన్స్ అనేవి వస్తాయి, అదర్వైజ్ షార్ట్ కాలమ్స్కి వస్తే ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, అలాగే షియర్, టార్షన్, లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ, డిఫ్లెక్షన్ అండ్ క్రాకింగ్స్, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ నెంబర్ 5లో అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అనెక్జర్ ఏకి వస్తే ఈ IS 456-2000 కోడల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో వాటికి రెఫరెన్స్గా ఇంకేమైనా అడిషనల్గా కోడల్ ప్రొవిజన్స్ అనేవి కన్సిడర్ చేశారా, ఇవన్నీ ఉంది. సో అనెక్జర్ బిలో కూడా కంప్లీట్లీ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఆఫ్ డిజైన్కి సంబంధించి ఇంతకుముందు లిమిట్ స్టేట్లో ఎలా అయితే డిస్కస్ చేసామో సో అలాగే ఈ డిజైన్ కాన్సెప్ట్స్ వాటి అజంప్షన్స్ అనేవి కూడా సెక్షన్ బిలో ఉన్నాయి. అండ్ సెక్షన్ సికి వస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫ్లెక్షన్స్ అండ్ దట్ ఈస్ లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీలోకి వస్తే డిఫ్లెక్షన్స్ క్యాలిక్యులేషన్స్కి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాంటి డిఫ్లెక్షన్స్ వస్తాయి, ఆ డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే అనలిటికల్ ఫార్ములాస్ అన్నీ కూడా సెక్షన్ సిలో ఉన్నాయి. అండ్ అనెక్జర్ డీకి వస్తే స్లాబ్ స్పానింగ్ ఇన్ 2 డైరెక్షన్స్, 2-వే స్లాబ్స్లో మూమెంట్ కోఎఫిషియెంట్స్ అనేవి ఎలా కన్సిడర్ చేస్తారనేవి ఆ ఎండ్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినారు. అనెక్జర్ ఈ ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ కాలమ్స్, కాలమ్స్లో ఎఫెక్టివ్ స్పాన్ క్యాలిక్యులేట్ చేయడానికి బేసిక్గా యూజ్ చేసే ఎండ్ కండిషన్స్ అండ్ ఫార్ములాస్ ఇచ్చినారు. నెక్స్ట్ అనెక్జర్ ఎఫ్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ క్రాక్ విడ్త్, దిస్ ఈజ్ ఆల్సో లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీ, క్రాక్ విడ్త్ మ్యాక్సిమం ఎంతవరకు అలవబుల్ స్ట్రక్చర్ సేఫ్గా ఉండడానికి. అండ్ మేజర్ పార్ట్ అనెక్జర్ డి, ఫ్లెక్చరల్ కాంపోనెంట్ ఏది డిజైన్ చేయాలన్నా సరే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది మ్యాక్సిమం మనకు అనెక్జర్ డీలోనే ఉంటుంది. ఆ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి యూజ్ చేస్తున్న ఫార్ములాస్ అన్నీ కూడా అనెక్జర్ డీలో ఉంటాయి. సో ఇది IS 456-2000 కోడ్ బుక్లో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకుని ఫ్యూచర్లో రాబోయే సెషన్స్లో డిజైన్ ఆఫ్ బిల్డింగ్ ఎలిమెంట్స్ గురించి
ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రొసీడ్ అవుతాయి. థ్యాంక్ యూ.